అది పెద్ద విషయం అని నేను అనుకోను లేఖకు సంబంధించి. ఎందుకంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, చెప్పదలుచుకున్నది చెప్పొచ్చు. ఇక్కడ భవన్లో కూడా విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు మీ అభిప్రాయాలు వచ్చి ఇక్కడ చెప్పమని సార్ అన్నారు. అందరికీ అభిప్రాయాలు చెప్పేంత సమయం లేకపోతే మీరు స్లిప్స్ రాసి ఇవ్వండి అన్నారు. చాలా సందర్భాల్లో కూడా రాసినా అని మేడం గారే చెప్పిండ్రు కదా, కవిత గారే ఇదివరకు చాలా సందర్భాల్లో నేను రాసినా అని చెప్పిండ్రు. అది పెద్ద ఇదని నేనైతే అనుకో. అంటే కేసీఆర్ గారు దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నాయి అనే విధంగా కూడా మాట్లాడడము ఎట్లా చూడొచ్చు? ఏమో అది ఇక ఆమె వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే. మాకైతే 60 లక్షల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ, అందరం కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నాం. నిన్నటి తెలంగాణ సాధనలో అయినా, పునర్నిర్మాణంలో అయినా, ఇవాళ ప్రతిపక్షంలో అయినా, ప్రభుత్వంలో ఉన్న నాడైనా ప్రతిపక్షంలో అయినా శ్రేణులన్నీ కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాయి. అదేదైనా ఉంటే మరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగానే మేము భావిస్తాం. అంటే ఈ మాటలు కార్యకర్తల పైన ఏమైనా ప్రభావం చూపాలనే అనుకొని ఉంటారు. ఎందుకంటే కోట్లాది మంది ఇప్పుడు కేసీఆర్ గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఫోటో అయినా దిగాలనేటువంటి ఆశ కనీసం సగం జనాభాకు ఉంటుంది. తెలంగాణలోని సగం జనాభాకు కేసీఆర్ గారితో ఒక ఫోటో అయినా దిగాలనేటువంటి ఆశ కాదు, కళ ఉంటుంది. ఓ కళ ఉంటుంది. అది సాకారం అవుతలేదు, కవిత గారు నిజమే మాట్లాడినరు అని అనుకుని ఉంటారు. వాళ్ళు ఆలోచించడానికి అందులో ఒక అంశం అయితే ఉన్నది. అందరికీ అందుబాటులో లేరు, కానీ అది అసాధ్యం కదా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ అందుతారు సార్. నిజం. ఇప్పుడు వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి అయితే ఎంత ఇదిగా ఉందో, సంతోషంగా ఉందో. ఎందుకంటే ఆయన్ని ప్రశ్నించడం మాని, ఎట్లాగో మీడియా ఆయన్ని ప్రశ్నిస్తలేదు. ఇక్కడ తెలంగాణలో సగం ఎల్లో మీడియా, పచ్చ మీడియానే ఉంది. ఆయన కనుసన్నలో నడిచే మీడియా ఆయన్ని ప్రశ్నించే స్థాయి లేదు. కానీ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజల దృష్టి మళ్ళుతుందేమో, ఒక అవకాశం ఏమో అని ఎంత సంతోషంగా ఉందో అటు బీజేపీకైనా ఇటు కాంగ్రెస్కైనా. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఏమీ అడుగుతలేదు, ప్రశ్నిస్తలేదు. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తున్నదని ప్రజలు ఆలోచిస్తారు ఈ సమయంలోనే. మరి అటు ఆ దృష్టి మళ్ళీ ఈ లేఖ చుట్టూ రాజకీయాలు నడుస్తాయేమని వాళ్ళు అనుకుంటున్నారు. అది పెద్ద విషయం అయితే తెలంగాణ ప్రజానీకం అనుకుంటుందని నేను అనుకో. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ కేంద్రంతో సమన్వయంగా ఉంటాం, కేసీఆర్ లెక్క చెయ్యను, నేను తప్పులు చెయ్యను, మరో 50 సార్లు అయినా మోడీ గారిని కలుస్తా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అని చెప్పి 50 సార్లు కలిసి 50 రూపాయలు అన్నది కలిగిందా? ఏం చేసిండు? ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చిండ్రా? కొత్తగా ఏదన్నా ఇక్కడికి నవోదయ స్కూళ్ళు తీసుకొచ్చిండ్రా? కొత్తగా సైనిక్ స్కూళ్ళు తీసుకొచ్చిండ్రా? మిగతా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక మెడికల్ కాలేజ్ అయినా తీసుకురాగలిగిండ్రా? కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిండ్రో చెప్పాలి కదా. నీ కేసుల నుంచి నువ్వు తప్పించుకోవడానికి నువ్వు బడేబాయిని కలుస్తావు కావచ్చు, నువ్వు ప్రాధేయపడడానికి, నువ్వు క్షమాభిక్ష అడగడానికో లేదంటే కేసుల నుంచి తప్పించుకోవడానికో నేను నీకు విధేయంగా పనిచేస్తా అని చెప్పుకోవడానికి వెళ్తావు కావచ్చు. కానీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నువ్వు వెళ్ళినట్టుగా, కేంద్రం నుంచి 1 రూపాయి సాధించి తెచ్చినట్టుగా తెలంగాణ ప్రజలకైతే తెలియదు కదా, చూపలేకపోయినావు కదా. కేసీఆర్ లెక్క తప్పు చేయను, కేసీఆర్ గారు ఎప్పుడు తప్పు చేయలేదు. కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణకి ఎంత చేయాలో అంత చేసింది. దశాబ్ద కాలంలో తెలంగాణను దేశంలో మోదీ గారే అనుకరించి పథకాలను కాపీ కొట్టే విధంగా ఉన్నాయి కదా. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి వ్యవసాయాన్ని స్థిరీకరించినటువంటి సందర్భాన్ని మోడీ గారు గమనించి ఆయన చిన్న మొత్తం, కేసీఆర్ గారు ఇచ్చినట్టు కాకుండా చిన్న మొత్తం రైతులకు ఇస్తూ ఉన్నారు కదా. చిన్న రైతులకు చిన్న మొత్తం ఇవ్వగలుగుతున్నారు కదా. అనేక పథకాలను కాపీ కొట్టగలిగినారు కదా ఇక్కడ చూసి. మరి కేసీఆర్ గారు ఎట్లా తప్పు చేసిండ్రు? కేసీఆర్ గారు చాలా కాలం వేచి చూసిండ్రు. ఆయన మోదీ గారు అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ గురించి, చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని ప్రతి సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగానే మోదీ గారు మాట్లాడారు. 1% కూడా మోదీ గారు తెలంగాణ పట్ల అనుకూలంగా లేరు. ఒక్క మాట కూడా తెలంగాణకు అనుకూలంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, తెలంగాణ త్యాగాలకు చలించే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. 1200 మంది అమరులు, పైచిలకు అమరులు అయితే ఈ అమరుల త్యాగాల్ని గుర్తించవా, అవమానిస్తావా? మోదీ గారు అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎట్లా అనుకూలం? ఆయన ఏం సాధించగలుగుతారు? ఏ రకంగా కూడా విద్యుత్ కనెక్షన్లకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు, మోటార్లకు మీటర్లు బిగించమన్నారు కదా. ఇవేవి
కాదని మోదీ గారిని కేసీఆర్ గారు విభేదించింది అందుకే తప్ప వ్యక్తిగతమైన వైరం వాళ్ళకేముంటది, వ్యక్తిగతమైన శత్రుత్వం వాళ్ళకేముంటది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కేసీఆర్ గారికి ముఖ్యం. దీనికోసం ఎవరితోనైనా సఖ్యతగా ఉండడానికి, ఎవరితోనైనా కయ్యం ఆడడానికి సిద్ధం. యుద్ధానికి కూడా కేసీఆర్ గారు సిద్ధం. తెలంగాణ ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది అన్నప్పుడు ఆయన యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. 7.5 పరిపాలనలో దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని కూడా నిన్న మాట్లాడుతున్నారు. అంతా అబద్ధం, అంతా అబద్ధం. ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిందో అది స్పష్టమైనటువంటి నిజం. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలు ఇతరత్ర ఇది అన్నీ పూర్తయిన తర్వాత కేవలం నియామక పత్రాలను ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటూ కానిస్టేబుల్ నియామక పత్ర కాగితం కూడా నీ చేతితోనే ఇస్తావు. గత పాలనలో, గత ప్రభుత్వంలో ఎవరైనా చూసిండ్రా? ముఖ్యమంత్రి గారు ఒక నియామక పత్రం ఇచ్చింది, వ్యవస్థ ద్వారా ఉద్యోగ నియామకాలు జరిగినాయి, ఆయా వ్యవస్థల ద్వారా జరిగినాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి దాఖలా లేదు, ప్రచారం చేసుకున్న సందర్భము లేదు. గతంలో అనవసరమైన ప్రచారం చేసి చేయాల్సిన పనులు చేయకుండా ఈ పోకడైతే రాష్ట్ర ప్రజలు తప్పుబడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అందాల పోటీ గురించి చెప్తారు. ఒకవైపు ఆడపిల్లలకు తులం బంగారం లేదంటూనే అక్కడ అందాల పోటీకి వచ్చిన ఆడవాళ్ళకు బంగారం ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. అందాల పోటీలు తెలంగాణ మహిళ స్వాగతించదు, వ్యతిరేకిస్తుంది. అసలు అందానికి నిర్వచనం ఏంటి? తెలంగాణ మహిళ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. తెలంగాణ మహిళ కష్టజీవి. ఇక్కడ సమ్మక్క రాజులను, కాకతీయులను ఎదిరించినటువంటి సమ్మక్క సారక్కల వారసత్వం, ఇక్కడ నిజాం అనుచరులు జమీందారులను ఎదిరించినటువంటి, దేశ్ముఖులను ఎదిరించినటువంటి చాకల ఐలమ్మ వారసత్వం, ఇక్కడ మరి ఆమె మహిళ అని ఆమెను చులకనగా చూసిన ఎదురొడ్డి నిలబడి మహాదేవరాజును ఓడించినటువంటి రుద్రమదేవి వారసత్వం. అట్లాంటి వారసత్వం తెలంగాణ మహిళది. తెలంగాణ మహిళ ఎన్నడూ అందాల పట్ల ఆ వైపు దృష్టి లేదు. ఇది ప్రపంచ మార్కెట్ విస్తరణలో భాగంగా ఇరు ప్రభుత్వాలు, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి మరి చేస్తున్నటువంటి ఇదే తప్ప, రాష్ట్రం వేదిక కావడమే తప్ప వేరే కాదు. బీజేపీ ఎంతసేపు సాంప్రదాయము, వస్త్రధారణ, హిందుత్వము, సనాతన ధర్మము ఇవన్నీ చెప్తూ స్త్రీలు ఇట్లా ఉండాలి, కట్టుబొట్టు ఇట్లా ఉండాలి అని చెప్పి పాఠాలు చెప్పేవాళ్ళు ఈ అంగాంగ ప్రదర్శన, కొలతలు, కృత్రిమమైనటువంటి ఇది నిర్బంధాల వచ్చేది అందం ఎట్లయితే, సహజత్వం ఎక్కడ ఉంటుంది అక్కడ? దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? కేంద్రం బీజేపీ ఇది లేకుండా, కనుసన్నల్లో కాకుండా రాష్ట్రం ఎట్లా నిర్వహించగలుగుతుంది? ఇది తెలంగాణ 200 పైచీలకు కోట్లు అటు పెట్టే బదులు అవి నీవు కాలేజీకి వెళ్ళే విద్యార్థినులకు ఇచ్చినటువంటి మాట, స్కూటీలను ఇవ్వచ్చు కదా. ఆ 200 కోట్లతో నువ్వు ఆడపిల్లలకు పెడతాన తులం బంగారం పెట్టొచ్చు కదా. ఆ 200 కోట్లతో నువ్వు స్త్రీ విద్య, బాలికా విద్యను మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు కదా. ఆ 200 కోట్లతోని నువ్వు మహిళలకు ఇస్తున్నటువంటి, పెంచుతున్నటువంటి ఆసరా పెన్షన్లో, బీడీ కార్మికులైనటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్లో, ఒంటరి మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్లో పెంచవచ్చు కదా. నువ్వు మహిళలకే చేయదలుచుకుంటే తెలంగాణలో అందాల పోటీల వల్ల ఒక్క తెలంగాణ మహిళకు ఈ మేలు జరిగింది అని చూపించగలుగుతారా? ఈ ఉపయోగం ఉన్నదని ఒక్క మహిళకు ఈ ఉపయోగం జరిగింది. ఏ రకంగా టూరిజం పెరుగుతుంది? ఇక్కడ నువ్వేమైనా నిర్మాణాలు చేసినావా? నువ్వు టూరిజం అని చెప్పి తీసుకుపోయి ఏం చూపించినావు? ఆనవాళ్ళని జరిపేస్తా, తుడిపేస్తా అని కేసీఆర్ గారి నిర్మాణాలనే కదా. యాదాద్రికి తీసుకపోతేవి, సచివాలయానికి తీసుకపోతేవి, నువ్వు ఎక్కడికి తీసుకపోయినా అది ఇక్కడే పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకొస్తేవి. అవన్నీ కేసీఆర్ గారి నిర్మాణాలే కదా. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ చేసిన నిర్మాణాలు ఏమున్నాయా? మీరు ఇప్పుడు ఏమన్నా చేస్తారా? అవి చూపి కదా. దాంతోనే కదా టూరిజం పెరుగుతుంది. ఎట్లా టూరిజం పెరుగుతుంది? వాళ్ళు వచ్చి ఇవాళ అందాల పోటీలు జరుగుతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. టూరిజం ఎట్లా పెరుగుతుంది? ఇది సమంజసం కాదు. ఇది అవాంఛితమైనటువంటి ఖర్చు, అనవసరమైనటువంటి ఖర్చు, తెలంగాణ మహిళ మీద భారం, తెలంగాణ ప్రజల మీద భారం మోపే ఖర్చు. అప్పులో ఇది ఒక అప్పు. అక్కడ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏడాది కాలంగా నువ్వు ఇయ్యకనే పోబడుతుంది. ఇప్పుడు వాళ్ళకేమో నాకు ₹1 ఉడతలేదు, ఏం చేయాలని పడుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? తప్పకుండా తెలంగాణ మహిళలు కాదు, ప్రజలందరూ నిరసిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.